రెండో పెళ్లి రూమర్లపై బాలీవుడ్ నటుడు గోవిందా సీరియస్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా అన్నారు. రెండో పెళ్లి అంటూ వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమన్నారు గోవిందా. తన వాయిస్, ఫోటో గుర్తింపును ఏఐతో దుర్వినియోగం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు గోవిందా హెచ్చరికలు జారీ చేశారు. పరువు నష్టం, ప్రైవసీ ఉల్లంఘనపై సివిల్, క్రిమినల్ కేసులు వేస్తారని చెప్పారు. బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వెల్లడించారు. తప్పుడు ప్రచారం వెనుక కుట్ర ఉందంటున్న గోవిందా ఇటీవల డివోర్స్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారని తెలిపారు. గోవిందా ఇంత తీవ్రంగా స్పందించడానికి రీజన్ గత కొంతకాలంగా ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ వస్తున్న రూమర్లే. గోవిందా, ఆయన భార్య సునీత అహూజా మధ్య విడాకుల వ్యవహారం గతంలో పెద్ద చర్చకి దారితీసింది. అయితే ఆగస్టు 19న సునీత బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ విషయం గోవిందా మేనేజర్ స్వయంగా వెల్లడించారు. ఇదే టైంలో రెండో పెళ్లి అంటూ కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్ల వెనుక తెలిసిన వారి పనే ఉందంటూ గోవిందా బలంగా నమ్ముతున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ఆయన ఇకపై తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారాన్ని సహించబోనని గోవిందా స్పష్టం చేశారు. అంటే విడాకుల రూమర్లకు ముగింపు పలికిన వెంటనే కొత్త పెళ్లి రూమర్లు రావడంతో వాటికి చట్టపరమైన హెచ్చరికతో గోవిందా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.